చార్మినార్ దగ్గర కూడా క్రౌడ్ అసలు తగ్గేది అంటున్నారు బాబోయ్. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మీ అందరికీ తెలిసిందే 75th ఇండిపెండెన్స్ డే మన ఇండియాలో ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారో. సో ఐ థాట్ ఈరోజు మనం బయట వెళ్ళి హైదరాబాద్ అంతటా ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో మీ అందరికీ చూపెట్టాలనుకున్నాను అనమాట. సో లేట్ చేయకుండా మోటో వ్లాగింగ్ వ్యూలో మీ అందరికీ ఈరోజు హైదరాబాద్ అంతా చూపెడతాను. యాక్చువల్లీ పొద్దు నుంచి కవర్ చేద్దాం అనుకున్నాను గైస్, బట్ 1 o'clock దాకా ఆఫ్టర్నూన్లో వర్షమే పడింది మా ఇంటి దగ్గర అయితే, కాబట్టి 1 తర్వాత స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. 1 month బ్యాక్ వెళ్ళినప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని పెద్ద పెద్ద పోస్టర్స్ కనిపించాయి గైస్. ఇప్పుడే అనుకున్నాను ఈసారి 75th ఇండిపెండెన్స్ మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతుందని. అదే చూస్తున్నారు కదా, 1 week నుంచి మన హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా ప్రతి ఇంటికి హర్ ఘర్ తిరంగా అని ఒక క్యాంపెయిన్ ద్వారా ప్రతి ఇంటికి జెండా అయితే పెట్టడం జరిగిందనమాట. పైన చూస్తుంటే మళ్ళీ ఎప్పుడైనా వర్షం పడవచ్చు గైస్. క్లౌడ్స్ చూడండి, అట్లీస్ట్ మిగిలిన హాఫ్ డే పడకపోతే బాగుంటుంది. మనం జీవీకేలో ఏం వెళ్ళట్లేదు, బట్ ఇక్కడ చూడండి జెండా ఎట్లా పెట్టారు. అండ్ ఈ ట్రీకి చూడండి గైస్, LED లైట్స్ చాలా బాగుంది. సో రైట్ నో మనం ఇరవై మంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం గైస్. కానీ ఇక్కడ చూసుకోవచ్చు ప్రణవ గ్రూప్ వాళ్ళు ఎంత పెద్ద ఫ్లాగ్ పెట్టారు. సో గైస్ మనం నెక్లెస్ రోడ్ దగ్గరలో వచ్చేసినాం. ఫస్ట్ మనం ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఎలాంటి సెలబ్రేషన్స్ చేశారో చూద్దాం. దాని తర్వాత విల్ గో టు ఐమాక్స్. ఓకే, ఇందిరాగాంధీ స్టాచ్యూ, ఒక చిన్న జెండా కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి PV నరసింహారావు స్టాచ్యూ ఉంది, చూసుకోవచ్చు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ ఒకసారి దిగి చూద్దాం గైస్. ఓకే, ఇక్కడ కూడా హోస్ట్ చేస్తారు ఆ ఫ్లాగ్, చూద్దాం. సో ఇప్పుడు నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ స్టాచ్యూ కానీ PV నరసింహారావు గారి స్టాచ్యూ కానీ ఒక ఐకానిక్ ప్లేస్ అయిపోయింది అనమాట. ఇక్కడ చాలామంది టూరిస్ట్ కూడా వస్తారు, ఫొటోస్ కూడా తీసుకుంటారు. సో చాలామంది టూరిస్ట్ అయితే కనిపిస్తున్నారు, కానీ ఐ థింక్ ఇక్కడ ఫ్లాగ్ హోస్ట్ అయితే చేయలేదు. యా, నైస్ స్పాట్. ఇప్పుడు మనం ఐమాక్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఐమాక్స్ అయితే మొత్తం ఇంకా జెండాలతోనే నిండిపోయిందిగా. ఈరోజు ఏదైనా మూవీ కూడా రిలీజ్ అయిందా? ఎవరైనా హీరో వస్తే బాగుండే. ఐఎమ్ షూర్ పీపుల్స్ ప్లాజా దగ్గర కూడా ఏదో ఒక సెలబ్రేషన్ అయితే జరుగుతుంటుంది. సో ఒకసారి ఇక్కడ బండి పార్క్ చేసి వెళ్తాం మనం. జనరల్గా ఎవ్రీ ఇయర్ 15th Augustకి పీపుల్స్ ప్లాజా దగ్గర అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు. బట్ ఈసారి జాతీయ చేనేత దినోత్సవం అని జరిగింది కాబట్టి ఈ ఎగ్జిబిషన్ హాల్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. లేదంటే ఇక్కడ పీపుల్స్ ప్లాజా స్టేజ్ దగ్గర అయితే ఫుల్ హడావిడిగా ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి. బట్ అక్కడ చూసుకోవచ్చు మనం కిడ్స్ కోసం ఒక చిన్న ప్లే ఏరియా లాగా కట్టడం జరిగింది. ఎనీవేస్ ఒకసారి లవ్ హైదరాబాద్ సైన్ దగ్గరికి వెళ్దాం. ఫుల్ క్రౌడ్ ఉన్నారు యాజ్ యూజువల్గా. సూపర్ కదా. హలో, ఓయ్ ఓయ్, ఒకసారి ఇస్తావా ఇది? ఓయ్ పాప, ఒకసారి ఇస్తావా ఇది జెండా? ఇవ్వవా భయ్యా? ఒక పిక్చర్ తీసుకోవచ్చా జెండాతో? థ్యాంక్ యూ. బై ద వే గైస్, అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అది సంజీవియా పార్క్ పక్కన ఫ్లాగ్ హోస్ట్ చేస్తారు. అది వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లాగ్స్.
ఒకసారి అక్కడ కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం. కమా ताकि जय I think no ticket today. సో గైస్ చూసుకోవచ్చు పార్క్ లోపల అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 500 మీటర్స్ వాక్ ఉంటుంది మనకి. ఆ తర్వాత మనకి ఫ్లాగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఫైనలీ ఇండియాస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఫ్లాగ్ దగ్గర అయితే వచ్చేసినాం గైస్. మన హైదరాబాద్లో ఉన్న ఈ ఫ్లాగ్ని ఇండియాస్ లాంగెస్ట్ ఫ్లాగ్ ఎందుకంటారంటే ఆల్మోస్ట్ 291 feet అయితే ఉంటుంది మన హైట్ అండ్ 80 kgs వెయిట్ అయితే ఉంటుంది ఫ్లాగ్కి. అండ్ దీన్ని 2016లో మన చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. సో గైస్ చూసారు కదా ఎంత పెద్ద ఉండే ఫ్లాగ్. యాక్చువల్లీ ఇంతమంది క్రౌడ్ వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చి. ఇప్పుడు మన నెక్స్ట్ చార్మినార్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే చాలా రోజు అయిపోయింది కదా, అందుకే నేను రియలైజ్ చేయలేదన్నమాట. ఈ సంజీవియా పార్క్లో చాలా కొత్త కొత్త థింగ్స్ అక్కడ యాడ్ చేశారు చూడండి. సైన్స్ విత్ స్పిన్ అంట ఇది ఈ పార్క్ పేరు అయితే. ఇది చూడండి, ఇది పెండులం. చలో వెళ్దాం గైజ్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చార్మినార్కి వెళ్ళాలి. సో ఎక్కడ నుంచి వెళ్తే బెటర్ అని థింక్ చేస్తున్నాను అనమాట. డైరెక్ట్ చార్మినార్ దగ్గర వెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర చూడండి ట్యాంక్ పైన నిల్చున్నారు వీళ్ళు. ఇక్కడైతే ఫుల్ ఆన్ సౌండ్స్ ఉన్నాయి. ఇలా లాస్ట్ టైం నేను నెక్లెస్ రోడ్లో ఎప్పుడు తిరిగాను గుర్తు కూడా లేదబ్బా. 15th Augustకి చాలా బాగా అనిపిస్తుంది. ఐ థింక్ నా వెనకాల ఒక వ్లాగర్ అయితే నన్ను పిలుస్తున్నారు ఇప్పుడు. ఒకసారి ఆగి చూద్దాం ఎవరో. ఎక్కడ 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 చాలా ఫైనల్లీ ఒక ర్యాలీలో కూడా మనం ప్రాపర్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాం. అనుకోకుండా అయిపోయింది అనుకోండి. ఇంకా వెళ్ళిపోతుంది ర్యాలీ. ఓ ఈ ట్యాంక్ బండ్ అంతా ట్రాఫిక్ జామ్ ఇప్పుడు. ఇట్స్ ఓకేలే. ఇక్కడ చూడండి అందరూ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారు అబ్బా. 10 feet డిస్టెన్స్లో ఒక పోల్ పెట్టారు చూడండి గైస్. అండ్ ఇది ఏనంతా సౌండ్ సిస్టమ్ పెట్టారు, సో దట్ సాంగ్స్ కూడా ప్లే అవుతుంటాయి ఇన్ ద మెయిన్ టైం. అని ఇప్పుడు దీన్ని క్రాస్ చేయడం ఒక పెద్ద టాస్క్ అనమాట. బట్ ఒకసారి మనం ఇక్కడ కొంతమంది మన ఫ్రీడమ్ ఫైటర్స్ వేషభూషణలు అందరికీ ఫోటోగ్రాఫ్స్ ఇస్తుంటే నేను కూడా వెళ్ళి తీసుకున్నాను గైస్. ఇక్కడ మనకి చాచా నెహ్రూ, రాణి లక్ష్మీబాయి, ఇంకా శివాజీ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ క్రౌడ్ చూడండి. ఓహో అరే మహేష్ హలో. అక్కడ ఆగినా నీకోసం నేను సైడ్లో లే ఇట్లా చెప్పినావు కదా, నాకు అర్థమైంది నువ్వే అని. అక్కడ సైడ్లో ఆగినా, చూస్తే మళ్ళీ కనిపించలేదు. నువ్వు ముందుకు వెళ్ళిపోయినావా, సైడ్ నుంచి వెళ్ళినావేమో కదా. సరేలే, ఇట్స్ ఓకే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నాకు వద్దు, అందరికి చాక్లెట్స్ ఇస్తున్నా. వావ్, ఓ నైస్ నైస్. థ్యాంక్ యూ మహేష్. ఇక్కడ నేను ఇప్పుడు చార్మినార్కి వెళ్దాం అనుకుంటున్నా. మా ఏరియా నుంచి స్టార్ట్ చేసిన, నెక్లెస్ రోడ్ కవర్ చేసిన. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఇంతమంది అసలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా నేను. చాలా మంది ఉన్నారు ఇక్కడ. అవునా, అవునా, ఓకే. అనిపించలేదు. బాయ్, ఎంజాయ్ రా. తిన్నా.
న్యూస్ ఛానల్ కాదు, యూట్యూబ్ చెప్పురా. యూట్యూబర్ అన్న, న్యూస్ ఛానల్స్ కాదు. రైట్ బాయ్ రా. సో హ్యాపీ మీటింగ్ మహేష్, చాలా రోజుల తర్వాత కలిసినాం. ఫాస్ట్గా చార్మినార్కి వెళ్ళిపోదాం బా, నా బ్యాటరీ కూడా అయిపోతుంది ఇక. చూద్దాం. ఒక్క నిమిషం ఆంటీ, ఒక్క నిమిషం. ఒకసారి 30 minutes తాడి కడితే మొత్తం పెయిన్ పోతుంది అంటారు. అదేంట్రా బాబు. అయిపోయిందా భయ్యా? ఖతం हो गया? హాఫ్ అన్ అవర్. ఓకే హాఫ్ అన్ అవర్ తర్వాత పెయిన్ తగ్గుతుంది. ఎంత అంటనా? ఎంత అది? 100 rupees. ఏమో బా, మనకి అలాంటి పెయిన్ లేవు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఏందన్నా నమ్ముతున్నా పోతుందని పెయిన్? నేను కూడా అందుకే చూసిన. అదే 30 minutes చెప్తున్నాడు, 30 minutes వెయిట్ చేయాలి. ఇప్పుడు 30 minutes వెయిట్ చేయలేదు అనుకో స్కామే అది. 100 rupees అంటుంది. అది ఏంటన్నా బై ద వే? అది పీస్ది అది ఉంది కదా. అవును, నడుము ఏదో చాప నడుము. చాపకి भाई मटेरियल कौन सा है? क्या मटेरियल क्या है ये? मच्छी. ओके, फिश मटेरियल. हाफ एन आवर वेट करना, तब मालूम होता. ఓకే, ఇలా కడుతున్నాడు చూడండి. ఓకే గైస్, చాలా వెళ్దాం ఇంకా. అండ్ ఈ రైట్ సైడ్లో మనకి బేగం బజార్ ఉంటుంది గైస్. లోపల చాలా పెద్ద మార్కెట్ అన్నమాట అది. ఇప్పుడైతే మనం అఫ్జల్గంజ్ రీచ్ అయినాం. కొంచెం ట్రాఫిక్ని దాటుకొని మదీనా దగ్గర వచ్చేసినాం. ఇది మదీనా బిల్డింగ్ గైస్. అండ్ మదీనా సర్కిల్లో ఇది ఫేమస్ అన్నమాట. రైట్ సైడ్లో వెళ్తే మనకి జూ పార్క్ ఉంటుంది, స్ట్రైట్ వెళ్తే చార్మినార్. ఓ సూపర్ కదా అసలు. మార్కెట్ కూడా ఓపెన్ ఉంది. చార్మినార్ దాకా వెళ్ళనిస్తే బాగుంటుంది ఇప్పుడు బైక్ని. ఇక్కడ నుంచి మనకి చార్మినార్ అయితే కనిపించేస్తుందో. షహరాన్ మార్కెట్. आज़ादी का अमृत महोत्सव. టిక్ 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 టిక్. ఇంకా గైస్ చాలామందికి డౌట్ ఉందన్నమాట, ఇది 75th 76th అని. సో 76th ఇయర్లో అయితే మనం ప్రవేశం చేసాము. సో 75 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం దీన్ని 75th యానివర్సరీ అంటున్నాం అన్నమాట. ఓకేనా? ఒక్క నిమిషం సార్. ఇక్కడ మన బండిని ఆపేస్తారు, ఎక్కడో ఒక ప్లేస్లో పెట్టి వెళ్ళాలి. ఓకే, అటు సైడ్ పెట్టాలరా బాబు బండి. ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెడదాం. పార్కింగ్లో పెట్టాలి. ఇప్పుడు పెడితే ఇడే పెడదాం.
ఇక్కడ పెడితే బాగుంటుంది. చలో ఎంటర్ అయిపోదాం అన్న కొంచెం. సో వెల్కమ్ టు చార్మినార్. ఒక నిమిషం ఆంటీ, 1 సెకండ్. ఓహోహోహో, మొత్తం జాతరలానే ఉందిగా ఇక్కడైతే. వావ్, సూపర్ అబ్బా అసలు. జరగండి. ఓ, ఎనీ ఫ్లాగ్స్ హోస్ట్ చేసేసి చూద్దాం. ఇక్కడ ఒకటైతే ఇక్కడే ఉంది. జై హింద్. డమ్మురు ఎక్కడ వెళ్ళినా ఈ గ్లాసెస్ అయితే ఫస్ట్ కనిపిస్తాయి. ఫుల్ మార్కెట్ ఉంది కదా. ఓహోహోహో, రింగ్స్. అరే చూసుకో భయ్యా. వావ్, 100s ఆఫ్ టైం వచ్చి ఉంటా చార్మినార్కి, కానీ ఈరోజు ఫస్ట్ టైం వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఈ లేన్లో మాత్రం ఎప్పుడు ఇంత క్రౌడ్ నేను చూడలేదబ్బా. వావ్, ఇదేంటి? ఓకే, బ్యాటరీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిన వస్తుంది గైస్. దీని తర్వాత ఇంకా ఫోన్లో తీద్దాం అయిపోతే. ఫొటోస్ తీసుకోండి పక్క జరగరా బాబు. సో అక్కడ ఒక ఫ్లాగ్ చూసాం కదా, ఇది సెకండ్ ఫ్లాగ్ అనమాట. ఇంకో ఫ్లాగ్ కూడా నాకు కనిపించేస్తుంది ఇక్కడ నుంచి ఆల్రెడీ. ఓకే, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్. అటు సైడ్ కూడా ఇంకో ఫ్లాగ్ ఉంది. ఓ, ఐ థింక్ అందరికి తెలిసిపోయింది అనుకుంటా, మన బ్యాటరీ అయిపోయింది అనమాట. ఇంకా ఫోన్తోనే కంటిన్యూ చేయాలి. చాలా ఎక్కడానికి చూడండి, ఫ్రీ ఎంట్రీ దట్ ఈరోజు. సో చార్మినార్కి బ్యాక్ సైడ్లో మనకి స్టేజ్ పెట్టడం జరిగింది, చూసుకోవచ్చు. ఐ థింక్ సమ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంటుంది. అండ్ ఈ మార్కెట్ కైండ్ ఆఫ్ ఎండ్లెస్ గైస్. ఇంకా ముందు వెళ్తే కూడా మనకి ఓన్లీ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఇక్కడే చాలు. క్రేజీ అబ్బా అసలు. సురేష్ చూస్తున్నారు కదా, చార్మినార్ దగ్గర కూడా క్రౌడ్ అసలు తగ్గేది అంటున్నారు. బాబోయ్, క్రౌడ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట, ఇంత గ్రాండ్గా మన ఇండియా వైడ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఇండిపెండెన్స్ డే. అండ్ హైదరాబాద్లో మాత్రం మామూలుగా లేదు అసలు. గైస్ రైట్ నో టైం వచ్చేసి 5:30. ఓవరాల్ 5 hours అయితే తిరిగినాం అనమాట మనం హైదరాబాద్ అంతటా. అండ్ నాకు ట్యాంక్ బండ్ దగ్గర, ఇక్కడ చార్మినార్ దగ్గర కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఓవరాల్ ఈ 75th ఇండిపెండెన్స్ డే అయితే ఫుల్ లాన్ గ్రాండ్గా జరిగిందని చెప్పుకోవచ్చు మన హైదరాబాద్లో కూడా. అండ్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వాలనుకుంటే ఇది నా ఐడి గైస్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.